నల్లగొండలో వైభవంగా రంజాన్ సంబరాలు ప్రార్థనలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ పట్టణంలో రంజాన్ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం పట్టణంలోని మునుగోడు రోడ్లో ఉన్న ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వానికి నిదర్శనమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రస్తుత బడ్జెట్లో ఏకంగా 3,500 కోట్ల రూపాయలు కేటాయించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, ఏఎస్పీ రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, తహసీల్దార్ పరశురాములు, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి శరత్ చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ జోకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, కార్పొరేటర్లు మామిడి కార్తీక్, సుభాష్, నవీన్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.